Shiska. Sharing is caring. షిస్కా యాప్లో మనం కిచెన్ ఎలా మేనేజ్ చేద్దామో ఈరోజు చూద్దాం. సో మీరు షిస్కా యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిచెన్ అనేది ఇక్కడ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. సో ఇందులో మీకు కిచెన్ ఎలా మేనేజ్ చేసుకోవాలో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిచెన్ ఆన్ ఆర్ ఆఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది నొక్కితే కిచెన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు కిచెన్ బటన్ నొక్కితే ఆన్ అయిపోతుంది. సో అలా కిచెన్ని మీరు ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు అవైలబుల్గా లేకపోతే ఇక్కడ మీరు కిచెన్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కిచెన్ ఏ టైమ్స్లో అవైలబుల్గా ఉండాలి అనేది కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ బార్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేస్తే మీకు కిచెన్ అవర్స్ అనేది ఓపెన్ అవుతుంది. కిచెన్ అవర్స్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు మనది ఓపెన్ ఉండాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్ 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటే ఇలా నేను టైం సెట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మన కిచెన్ అనేది ఆ టైం నుంచి ఆ టైం వరకే ఓపెన్ అని కనిపిస్తుంది కస్టమర్స్కి, లేదంటే క్లోజ్ అని కనిపిస్తుంది. మనం ఒక్కొక్కసారి మార్నింగ్ ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేయాలని ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తాం. అలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీద సెలెక్ట్ చేసి మీరు టైం కూడా మార్చుకోవచ్చు. 6 AM to 9 AM లెటర్స్. తర్వాత మళ్ళీ నేను ఇంకొక సెషన్ యాడ్ చేసుకోవచ్చు, 12 to 4 PM. అలాగే నేను మల్టిపుల్ సెషన్స్ యాడ్ చేసుకోవచ్చు ఒక రోజులో, ఏమేమి టైమ్స్లో ఓపెన్ ఉంటుంది అనేది. సో ఓన్లీ ఆ టైమ్స్లో మాత్రమే మీ రెస్టారెంట్ ఓపెన్ అని కనిపిస్తుంది కస్టమర్కి. ఓకే, అదొక్కటే కాకుండా ఈ కిచెన్ అవర్స్లో ఈ ప్యూర్ వెజ్ కిచెన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది సెలెక్ట్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే మీ కిచెన్ ప్యూర్ వెజ్ అని అర్థం. సో ఎవరిదైతే ప్యూర్ వెజ్ కిచెన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఎవరైతే నాన్ వెజ్ ఐటమ్స్ అవి వండుతారు, అంటే మీ దాంట్లో వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ వండుతారు అంటే వాళ్ళు దీన్ని ప్రెస్ చేయకండి. ఎవరైతే ప్యూర్ వెజ్ కిచెన్ ఉంటుందో ఓన్లీ వెజ్ తినేవాళ్ళు మాత్రమే దీన్ని ఆన్ చేసుకోండి. సో కస్టమర్స్కి మీ కిచెన్ ప్యూర్ వెజ్ అని కనిపిస్తుంది. తర్వాత మీకు ఎంత మనీ వచ్చింది అనేది ఇక్కడ 2 daysలో కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఇది నొక్కితే మీకు ఎంత మనీ వచ్చిందని కనిపిస్తుంది. మీ రేటింగ్ ఎంత ఇక్కడ కనిపిస్తుంది మీకు. తర్వాత దీనికి ఇక్కడ ఇప్పుడు మనం కిచెన్లో మెనూ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ కిచెన్ పేజ్లో మై మెనూ అని ఉంది కదా, మై మెనూ, దీన్ని ప్రెస్ చేయండి. ఇందులో మీరు మెనూ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ నొక్కి కూడా మీరు మెనూ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో న్యూ మెనూ ఐటమ్, ఇది నొక్కితే మీ మెనూ యాడ్ అవుతుంది. సో మీరు మెనూకి ఒక ఇమేజ్ ఇవ్వచ్చు. ఇమేజ్ ఇచ్చి ఏం యాడ్ చేద్దాం అనుకున్నారని రాస్తారు, డిస్క్రిప్షన్ రాస్తారు. అది వెజ్ నాన్ వెజ్ సెలెక్ట్ చేస్తారు. కంటిన్యూ. ఇక్కడ మనకి పోర్షన్ అనేది యాడ్ చేయాలి. అట్లీస్ట్ ఒక్క పోర్షన్ అయినా యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 100 grams అయితే ఇంత, పావు కేజీ అయితే ఇంత, బిర్యానీకి అయితే స్మాల్ అయితే ఇంత, లార్జ్ అయితే ఇంత, లేదంటే ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నాం అనుకోండి, 4 pieces ఆఫ్ ఇడ్లీ ఎంత, లేదంటే 2 pieces ఇంత, పూరి అయితే 1 piece ఇంత. అలా మనం డిఫరెంట్ పోర్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాడ్ పోర్షన్ కొడుతున్నాను. ఇప్పుడు ఇది పొడి కాబట్టి 100 grams. నేను టెస్టింగ్ ప్రైస్ ఇస్తున్నాను, మీరు రియల్ ప్రైస్ ఇవ్వండి. నెక్స్ట్
మీరు ఇది ప్రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, ఓకే, మీరు ప్రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అంటే ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఎంతసేపులో ప్రిపేర్ చేసి ఇవ్వగలం. సో నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1.5 hours పెడుతున్నాను. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ టైం అనేది మనకి అప్ టు 48 hours వరకు ఉంటుంది. అంటే కొన్ని డిషెస్ ఎక్కువసేపు పడతాయి యూజర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని తయారు చేయడానికి. వాళ్ళకి అన్నట్టు మనం అప్ టు 48 hours వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత టైం అయితే సెలెక్ట్ చేస్తారో, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 hours సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు ఈ ఐటమ్ మీద ఆర్డర్ వచ్చినప్పుడు 2 hours కన్నా అంత తక్కువ అన్న మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, అప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. సో ఇంకొక ఆర్డర్ చేయడానికి మీకు 2 hours పట్టకపోవచ్చు, 1 hour పట్టవచ్చు. అప్పుడు మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 1 hour సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 2 hours సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగా. సో ఇప్పుడైతే నేను 1.5 hours పడుతుందని ఎస్టిమేట్ చేసి ఇస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ ప్రతిరోజు అవైలబుల్ ఉండకపోవచ్చు. అంటే కొంతమందికి ఇది ఏ ఐటమ్ అయితే ప్రతిరోజు అవైలబుల్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఇలా వదిలేవచ్చు. కింద అవైలబుల్ ఎవ్రీడే అనేది ఈ బటన్ నొక్కవసరం లేదు. ఒకవేళ ఎవరికైతే కొన్ని ఐటమ్స్ ఓన్లీ వీకెండ్స్లోనే అమ్ముతారు, లేదంటే కొన్ని ఐటమ్స్ ఓన్లీ సండే మాత్రమే అమ్ముతారు, అలా ఎవరికైతే స్పెసిఫిక్గా ఉంటుందో వాళ్ళు ఈ కస్టమైజ్ అవైలబిలిటీని ఆ రోజులు మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కస్టమర్కి ఐటమ్ అనేది ఓన్లీ ఆ రోజులు మాత్రమే ఉంటుంది అని కనిపిస్తుంది ఆర్డర్ ఇచ్చేటప్పుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఏంటంటే ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది, మార్నింగ్ ఉండదు అంటే అది టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 6 to 9 మాత్రమే ఉంటుంది ఐటమ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో ఒకవేళ మీ ఐటమ్ ఎవ్రీడే ఉంటే ఇదంతా సెలెక్ట్ అవసరం లేదు. ఎవ్రీడే ఇది డిఫాల్ట్గా ఇలాగే ఉంటుంది బయట. నెక్స్ట్ కంటిన్యూ కొడితే మీకు ఈ ఐటమ్ అనేది కేటగరైజ్ అవుతుంది. ఏ స్టైల్ ఆఫ్ కుజిన్, ఇదేంటి బ్రేక్ఫాస్ట్ నేను మార్చుకోవచ్చు. ఇది ఏ కొన్ని ఫిల్ చేస్తుంది, మీరు కూడా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏమైనా కావాల్సి స్పైస్ లెవెల్ ఏంటి, హాట్ ఇలా మనం డిఫరెంట్ ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మీకు అక్కడ హెల్ప్ చేస్తుంది. నేను సేవ్ కొడితే మెనూ ఐటమ్ యాడ్ అయ్యింది. ఇలా మనం మెనూ ఐటమ్ అనేదాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది. ఇందులో మనకి ఏంటంటే మీరు యాడ్ చేసిన మెనూ ఐటమ్ ఇనీషియల్గా అదర్స్లో వెళ్తుంది. మీకు మీ మెనూలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అంటే మెనూ ఎలా కనిపిస్తుంది, మెనూలో ఏమేమి ఉంటాయి, బిర్యానీస్, టిఫిన్స్, కర్రీస్, అలా డిఫరెంట్ సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. అవి ఇక్కడ మెనూ మై మెనూలో మేనేజ్ సెక్షన్స్ అనే బటన్ కదా, ఇది నొక్కితే డిఫరెంట్ సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బిర్యానీ, స్వీట్స్, ఇలా రకరకాల సెక్షన్స్ నేను యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ అలర్ట్స్లో ఉన్న ఐటమ్స్ని నేను ఆ సెక్షన్స్లో ప్రమోట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ 3 dots బటన్ ఉంది కదా, అది నొక్కండి. అందులో మూవ్ టు సెక్షన్ అని ఏ సెక్షన్లోకి ఆ పర్టికులర్ నేనైతే వెళ్ళాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి టిఫిన్ అనే సెక్షన్లో ఇది వచ్చింది. మళ్ళీ నేను వచ్చేసి కర్రీస్ అనే సెక్షన్ చేస్తాను. మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ నేను ఈ సెక్షన్లో మూవ్ చేస్తాను. కర్రీస్, సో ఇప్పుడు మన మెనూ కస్టమర్ కనిపించేటప్పుడు ఏది ఫస్ట్ కనిపించాలి, ఏది తర్వాత కనిపించాలి.
డాట్స్ ఉన్నాయి కదా, 6 డాట్స్ ఇది పట్టుకొని దీని మీద పట్టుకొని డ్రాగ్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు కస్టమర్కి అది ఫస్ట్ కనిపిస్తుంది. మీకు ఏ ఐటమ్ టాప్లో కనిపిస్తుందో దాన్ని 6 డాట్స్ మీద పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇలా పైకి కిందకి వస్తుంది. సో కస్టమర్కి ఆ ఐటమ్ ఫస్ట్ కనిపిస్తుంది. అలా మనం చేసుకోవచ్చు. ఇలాగ మనం మెనూ మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి కూడా మెనూ ఐటమ్ మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మీ మెనూ అంతా మీకు కనిపిస్తుంది. ఈ మెనూలో మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఐటమ్. ఒకవేళ మీకు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 రూపీస్ పెట్టారు, రేపు దాన్ని మీరు ఇంక్రీజ్ చేద్దాం ప్రైస్ ఒక 11 రూపీస్ చేద్దాం డైరెక్ట్గా మీరు చేంజ్ ప్రైస్ కొట్టి మీరు ప్రైస్ మార్చుకోవచ్చు. సో ఐటమ్ అంటే ఎడిట్ చేద్దాం పని. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూనిక్ డిష్ అనుకుంటున్నారంటే ఇప్పుడు రెగ్యులర్గా దొరికే ఒక చికెన్ బిర్యానీ, బగారా రైస్ ఇలాంటివి కాదు, ఏమైనా ఇప్పుడు వంకాయ పచ్చి పులుసు లేకపోతే ఏదైనా డిఫరెంట్గా కర్రీస్ ఏమైనా హోటల్స్లో మనకి జనరల్గా దొరకలేని ఐటమ్స్ కానీ మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తుంటే అది మీరు మార్క్ యాజ్ యూనిక్ డిష్ అని కొట్టండి. ఈ ఆప్షన్ కొడితే ఏంటంటే కస్టమర్కి అది యూనిక్ డిష్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ మీ మెనూ ఐటమ్ని ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, షేర్ బటన్ నొక్కితే